హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్. ఇక్కడ రైటింగ్లో వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని ఇచ్చాడండి. ఇక్కడ రీడ్ ద గివెన్ ప్యాసేజ్. లుక్, దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై సెడ్ ప్రణీత. స్టార్ట్ రైనింగ్. ఓ క్లౌడ్, ఐ వాంట్ టు డ్యాన్స్ ఇన్ ద రెయిన్ సెడ్ జాన్. ఐ వాంట్ టు మేక్ పేపర్ బోట్స్ అండ్ ఫ్లోట్ దెమ్ ఆన్ వాటర్ సెడ్ మస్తాన్. ఓ క్లౌడ్, డోంట్ రెయిన్ ప్లీజ్, ఇట్ ఈస్ సండే, ఐ హ్యావ్ టు ప్లే సెడ్ మూమిన్. ఓ క్లౌడ్, డోంట్ రెయిన్ ప్లీజ్, ఇట్ రెయిన్స్ ఇన్ మై హౌస్ టు సెడ్ బంటి. డజ్ ఇట్ రెయిన్ నౌ. ఇక్కడ చూడండి కొన్ని సింబల్స్ ఇచ్చాడు కదా. ఇక్కడ నౌ, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, వచ్చేసి కామా, ఇన్వర్టెడ్ కామర్స్, అండ్ ఇక్కడ చాలా సింబల్స్ ఇచ్చాడు కండి. వాటిని ఈ ప్యాసేజ్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ వేర్ ద ఫుల్ స్టాప్, దీన్ని ఫుల్ స్టాప్ అంటారని ఇచ్చాడు, అండ్ కామా, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ ప్లేస్డ్. నౌ లిజన్ టు వాట్ ద ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్స్ టెల్ అబౌట్ దెమ్సెల్వ్స్. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ వీటిని గురించి తెలియజేయడానికి మనకి ఈ ప్యాసేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూడండి, యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే నన్ను ఎక్కడ చూస్తారు అని చెప్పాడు. సెంటెన్స్కి చివరిలో చూస్తారు. యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ అని ఇచ్చాడు. అంటే ఇది ఫుల్ స్టాప్ని సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేస్తామండి. నెక్స్ట్ వన్, యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. నన్ను క్వశ్చన్ చివరిలో చూస్తారు అని ఇచ్చారు. ఇది క్వశ్చన్ మార్క్ అండి. యూజ్ మీ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్, నన్ను క్వశ్చన్ చివరిలో యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, యూ కెన్ సీ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ. అంటే నన్ను బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ స్టార్టింగ్లో చూస్తారు, అండ్ పర్సన్స్, ప్లేసెస్, డేసెస్ ఆఫ్ వీక్ అంటే పర్సన్స్ యొక్క నేమ్స్ ముందు, ప్లేసెస్ నేమ్స్ ముందు, అలాగే వీక్స్ ఉంటాయి కదండి, సండే, మండే, ఆ వీక్స్ యొక్క స్టార్టింగ్ లెటర్ వచ్చేసి నన్ను యూజ్ చేస్తారని చెప్పాడు. అండ్ ద వర్డ్ ఐ కూడా నన్ను యూజ్ చేస్తారు, ఐగా కూడా. అంటే ఐ కూడా క్యాపిటల్ లెటర్లో యూజ్ చేస్తాం కదండి, వీటిని క్యాపిటలైజేషన్ అని అంటారండి. యూజ్ మీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్, పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ ద వీక్, మంత్స్ అండ్ ద వర్డ్ ఐ. వీటిని స్టార్టింగ్లో యూజ్ చేసేవి క్యాపిటలైజేషన్ అండి. అంటే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కడ యూజ్ చేయాలని చెప్పాడు. ఒకటి పర్సన్స్ నేమ్స్ ముందు, రెండు ప్లేసెస్ నేమ్స్ ముందు, నెక్స్ట్ వన్ డేస్ ఆఫ్ వీక్స్ ముందు, అండ్ వర్డ్ ఐని కూడా క్యాపిటలైజేషన్లోనే యూజ్ చేయాలని ఇక్కడ ఇచ్చాడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, యూ కెన్ సీ మీ అట్ ద ప్లేస్ వేర్ 3 or more words, sentence or items are separated. You can see me at the place where 3 or more words. అంటే నన్ను ఒక సెంటెన్స్లో 3 కంటే అంటే 3 కంటే ఎక్కువ వర్డ్స్ని, అలాగే సెంటెన్స్ వర్డ్స్ లేదా సెంటెన్స్ని, ఆర్ ఐటమ్స్ లేదా ఐటమ్స్, ఏవైనా ఐటమ్స్ని 3 కన్నా ఎక్కువ సెంటెన్స్ లేదా వర్డ్స్ని సెపరేట్ చేయడానికి నన్ను యూజ్ చేస్తారని చెప్పారండి. అది కామా. యూజ్ మీ టు సెపరేట్ మోర్ దెన్ 2 words, సెంటెన్స్ ఆర్ ఐటమ్స్. అంటే ఏవైనా ఒక 2 wordsని కానీ సెంటెన్స్ని కానీ సెపరేట్ చేయడానికి యూజ్ చేసేది ఏంటండి, కామా. ఇంకోసారి చూద్దాం. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో యూజ్ చేసేది ఫుల్ స్టాప్, అలాగే క్వశ్చన్ ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో చూసేది క్వశ్చన్ మార్క్, అండ్ వర్డ్స్కి పర్సన్స్, ప్లేసెస్, డేస్ ఆఫ్ వీక్ అండ్ ఐని యూజ్ చేసేది స్టార్టింగ్లో క్యాపిటలైజేషన్, అండ్ మోర్ దెన్ 3 words ఆర్ సెంటెన్స్ సెపరేటెడ్ని సెపరేట్ చేసేది కామా అండి. మేకింగ్ రిక్వెస్ట్ యూజింగ్ కెన్ అండ్ మే. అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయడానికి మనము కెన్ అండ్ మేని యూజ్ చేస్తామని ఇచ్చాడు. దాన్ని ఎలా యూజ్ చేస్తారో ఇక్కడ ఇచ్చాడు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద రీడింగ్ టెస్ట్. ఫస్ట్ వన్, కెన్ వి స్టే హియర్ టిల్ ద రెయిన్ ఈజ్ ఓవర్. అంటే నేను ఇక్కడ రెయిన్ పూర్తయ్యేంత వరకు ఇక్కడ ఉండొచ్చా అని పర్మిషన్ అడుగుతున్నామండి. ఇక్కడ పర్మిషన్ అడగడానికి యూజ్ చేసిన వర్డ్ వచ్చేసి కెన్. నెక్స్ట్ వన్, యూ కెన్ స్టే విత్ మీ టిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. అంటే నువ్వు రైనింగ్ అంటే వర్షం ఆగేంత వరకు నువ్వు ఇక్కడ స్టే చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తున్నారండి. ఇక్కడ పర్మిషన్ అడగడానికి కెన్ యూజ్ చేసాం, అలాగే ఒకరికి పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ కెన్ని యూజ్ చేసాం. అంటే కెన్ని పర్మిషన్ తీసుకోవడానికి, అలాగే పర్మిషన్ ఇవ్వడానికి కూడా కెన్ని యూజ్ చేయొచ్చండి. అదే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్, ద బటర్ఫ్లైస్ ఆర్ ఆస్కింగ్ పర్మిషన్ టు స్టే విత్ ద సన్ఫ్లవర్. అంటే
ఫస్ట్ సెంటెన్స్లో చెప్పాను కదండి, పర్మిషన్ అడగడానికి కెన్ యూజ్ చేశాడని ఇక్కడ ఇచ్చాడు. ద సెకండ్ సెంటెన్స్, ద సన్ఫ్లవర్ ఈజ్ గివింగ్ పర్మిషన్. పర్మిషన్ను ఇవ్వడానికి కూడా కెన్ యూజ్ చేయవచ్చు అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్జేషన్. కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్. చూడండి, కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్ అంటే నేను నీ పెన్సిల్ తీసుకోవచ్చా అని అక్కడ పర్మిషన్ అడుగుతున్నారు. ఇక్కడ ఈ అబ్బాయి చెప్తున్నాడు ఎస్ యూ క్యాన్ అంటే నువ్వు తీసుకోవచ్చు అని గివింగ్ పర్మిషన్. పర్మిషన్ కూడా ఇవ్వడానికి, పర్మిషన్ తీసుకోవడానికి కెన్ యూజ్ చేస్తున్నారండి. కెన్ ఐ టేక్ యువర్ పెన్, నేను నీ పెన్ తీసుకోవచ్చా? నో యూ కాంట్, నువ్వు తీసుకోకు అని ఇక్కడ కూడా పర్మిషనేనండి. కాకపోతే ఇక్కడ పర్మిషన్ అనేది నెగిటివ్లో ఉంది అంతేనే. మే ఐ గో టు డ్రింక్ వాటర్ అంటే టీచర్ని అడుగుతున్నారు, నేను వాటర్ని తాగడానికి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడ మే యూజ్ చేశారు. ఎస్ యు మే అంటే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తున్నారండి. పర్మిషన్ ఇవ్వడానికి మే యూజ్ చేశాడు. ఇక్కడ మే ఐ కమిన్, నేను లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడగడానికి మే ఉపయోగించాడు. ఎస్ యు మే అంటే రావచ్చు అని ఆమె పర్మిషన్ ఇచ్చింది. గివింగ్ పర్మిషన్ అండి. అంటే ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్ అండ్ గివింగ్ పర్మిషన్ కెన్ మే రెండు కూడా యూజ్ చేయొచ్చండి.